నమస్తే. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే వైద్య శాఖలకు సంబంధించి ఇప్పటివరకు కూడా నియామక పత్రాలు మేలుకి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదంటూ కూడా దీనిపైన చాలా అవకతవకలు కావచ్చు. దీని మీద ఆధారపడినటువంటి నిరుద్యోగులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కూడా హెల్త్ మినిస్టర్ని కలిసినటువంటి అంశాలు ఉన్నాయట. కలిసి చాలాసార్లు కూడా విన్నపాలు పెట్టుకున్నా కూడా మరి స్పందించిన పరిస్థితి చూస్తాను. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీ పేరు ఎక్కడి నుంచి? సార్ నా పేరు రాతూరు రమేష్ అండి. నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చాను సార్. ఏంటి మీ సమస్య ఏంటి సార్ ఈ గత 10 సంవత్సరాల నుంచి సార్ ఇప్పటికీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి సార్ మేము మా హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టుల గురించి నియామకాలు చేయాలి. ఇన్ని రోజులు ఏం చెప్పారంటే కోర్టులో కేసు ఉంది. ఆ కోర్టులో కేసు అయిన తర్వాత అది క్లియర్ అయిన తర్వాత వీటి గురించి ఆలోచిస్తామని చెప్పారు సార్. ఇప్పటికి సంవత్సరంలో సార్ దాదాపు 5 సార్లు దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాం సార్. దాని తర్వాత ప్రజావాణిలో కూడా చాలాసార్లు ఇచ్చాం సార్. తర్వాత సీఎం అపాయింట్మెంట్ అయితే దొరకట్లేదు మాకు. సీఎం అపాయింట్ కోసం బాగా ట్రై చేసాం కానీ కుదరలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మంగళవారం రోజు అపాయింట్మెంట్ సెట్ అవుతుందని చెప్తున్నారు సార్. అయితే మినిస్టర్ని కలిసి ఏం చెప్తున్నారు మీకు దీనికి సంబంధించి? ఆయన స్పష్టంగా ఏం చెప్పట్లేదు సార్. ఈ జాబ్ల గురించి మేము ఈ కన్ఫామ్గా మేల్ పోస్టులు అనేది భర్తీ చేస్తామని ఏం చెప్పట్లేదు కానీ మేల్ మేల్ నర్సుల గురించే పదే ప్రకటనలు ఇవ్వడం. ఇప్పుడు 29 తారీఖు కాంటాక్ట్ ఏఎన్ఎం వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ పోస్ట్ పోన్ కావడానికి ఉండే ఎగ్జామ్స్ మళ్ళీ నిన్న ఒక ప్రకటన ఏం చేశారంటే యథావిధిగా 29వ తారీఖు రోజున కాంటాక్ట్ ఏఎన్ఎంలకు పరీక్షలు జరుగుతాయి, మీరు ప్రిపేర్ కాండి అని చెప్తున్నారు. కానీ మా మేల్ హెల్త్ అసిస్టెంట్ నియామకాల గురించి అయితే ఎప్పుడు మాట్లాడట్లేదు సార్. మేము దాదాపు సార్ ఇప్పుడు నాకు 30 ఇయర్స్ సార్. ఇంకో 4 ఇయర్స్ అయితే నా ఏజ్ బార్ కూడా అయిపోతుంది సార్. ఇలాగనే నాలాగా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సార్ దాదాపు 4,000 మంది ఉన్నారు సార్. ఇప్పుడు మొత్తం ఇట్లా 4,000 అంటే రాష్ట్ర వ్యాప్తంగా సార్ 20,000 పైచిలుకు అభ్యర్థులు క్వాలిఫై అయ్యి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు స్టేట్ వ్యాప్తంగా సార్ ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్కి సార్ 2 చొప్పున మగ ఆరోగ్య కార్యకర్తలు అనేది ఉండాలి సార్ రూల్స్ ప్రకారం. కానీ కొన్ని పిహెచ్లలో ఒక్కటి కూడా మగ కార్యకర్త అనేది లేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఏఎన్ఎం ఫీమేల్ వాళ్ళతోనే ఈ అన్ని పనులు చేయించుకుంటున్నారు సార్. కానీ మాకేంటంటే మేము దాదాపు 50,000 రూపాయలు కాలేజ్ ఫీజు కట్టి సార్ 2 సంవత్సరాలు డిప్లొమా చేసి మాకు కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారు, మీకు కోర్సు పాస్ అయిన వెంటనే మీకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, కాంట్రాక్ట్లో ఉంటాయి, రైల్వేస్లో ఉంటాయి అని చెప్పేసి నమ్మబలికి మా దగ్గర నుంచి ఫీజులు తీసుకొని మేము కోర్సులు చేశాం సార్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు సార్. మేము గవర్నమెంట్కి ఒకటే చేసేది సార్, ఎలక్షన్ అప్పుడు పారామెడికల్లో మెడికల్ డిపార్ట్మెంట్లో అన్ని రకాల మేము పోస్టులు అనేది భర్తీ చేస్తామన్నారు సార్. దాంట్లో మా హెల్త్ అసిస్టెంట్ మేల్ కోర్సు కూడా ఒకటి. దాన్ని కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారంగా మా నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖాన తెలియజేస్తున్నా సార్. అంటే మీరు చాలా మంత్రులను కలిసిరు, హెల్త్ మినిస్టర్ కూడా కలిసిన అంటారు. మీకు ఎలాంటి వాగ్దానం చెప్పడం కానీ దీని గురించి సాల్వ్ చేస్తామని భరోసా ఇవ్వలేదా? భరోసా అయితే ఏమి ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే నేను మాట్లాడతాం కానీ మేము దీని గురించి కరెక్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దీని గురించి మాట్లాడతాం అసెంబ్లీలో, దీని గురించి ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉంది, అసలు ఏం కారణం అనేది మాకు చెప్పట్లేదు సార్. ఇంతవరకు కూడా సెక్రటరియట్లో కూడా పోయినాం సార్. దీనికి సంబంధించిన హెల్త్ సెక్రటరీ కూడా కలిశాను సార్. వాళ్ళు కూడా సరిగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళు అసలు మెయిల్ అనేది అసలు మీరు ఫిలప్ చేస్తారా లేరా, మీ వైఖరి ఏందనేది కూడా చెప్పట్లేదు సార్ మాకు. అది దాని గురించి అసలు మాకు దేనివల్ల అసలు మెయిల్ అనేది చేయట్లేదు కూడా అనేది కూడా మాకు స్పష్టత లేదు సార్ వాళ్ళ ద్వారా. మరి మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? మరి అంటే పరిస్థితి ఏం లేదు సార్. నిరుద్యోగులు సార్ ఈ కోర్సు చేసి దీని మీద ఆధారపడి సార్ దాదాపు 20,000 మంది ఉన్నారు సార్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలో మాకైతే తోచని పరిస్థితి ఉంది సార్. అసలు 20 రోడ్లు పడ్డాయి సార్ ఈ ప్రభుత్వం వల్ల. ఇప్పటికి కూడా సార్ ఈ కోర్సు వల్ల జాబ్ రావట్లేదని, నోటిఫికేషన్ రావట్లేదని, కానీ కనీసం కాలేజీ వాళ్ళు కూడా ఈ కోర్సుని అనేది బ్యాన్ చేయట్లేదు సార్. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం దాదాపు 3,000 మందిని కోర్సు చేపించి పాస్ చేసి పంపిస్తున్నారు సార్. హెల్త్ అసిస్టెంట్ మేల్ సార్. అవును సార్. నేను రాతోడ్ రమేష్ సార్. నాది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, కేరామేరి మండలం సార్ నాది.